ఒకరోజు పెద్ద పేరున్న పెద్దయినా ఈ మాట అన్నాడు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే ఒక భార్య అవుతుంది, పిల్లలకు తల్లవుతుంది, అత్తామామలకు కోడలవుతుంది, మరిదికి వదినవుతుంది, బావకి మరదలవుతుంది, వాళ్ళ భార్యలకు చెల్లో అక్క అవుతుంది, వాళ్ళ పిల్లలకు చిన్నమ్మ పెద్దమ్మ అవుతుంది. ఒక ఆడబిడ్డను అనుకుని ఇన్ని బంధాలున్నాయి. అదే ఆడపిల్లకి ఒకవేళ అన్యాయం జరిగితే అన్యాయం జరిపిన వ్యక్తికి విధించే శిక్ష సరిపోతుందా? ఈ విధానాన్ని మార్చి ఇంకో పరిష్కారం ఉంటుందా? ఉంటే అది ఏమై ఉంటుంది? ఆ సమాధానం కోసమే ఈ వీడియో. నా భావనలు పూర్తిగా వింటారని ఆశిస్తూ. అది రద్దీగా ఉండే దేశ రాజధాని ఢిల్లీ. నిర్భయంగా ఇంటి నుండి బయలుదేరిన ఓ తల్లి ఆడబిడ్డ. ఆ రోజు బాగుంటే తను ఎన్ని బంధాలకి బంధువై వాళ్ళతో బంధమై ఉండేది. కానీ ఆ రోజు అలా జరగలేదు. తన పని ముగించుకుని తన స్నేహితుడితో కలిసి ఇంటికి బయలుదేరింది. ఎప్పట్లానే వాహనం కోసం రోడ్డు మీద నుంచొని ఉన్నారు. బస్సు వచ్చి ఆగింది. బస్సు ఎక్కి ఎక్కడికి వెళ్లాలో చెప్పి ఖాళీగా ఉన్న సీటు కోసం చూసేసరికి బస్సు మొత్తంలో ఒక 5 సీట్లు తప్ప మిగిలినవి ఖాళీగానే ఉన్నాయి. బస్సు మధ్యలో ఉన్న సీటు దగ్గర విండో పక్కన అతడు, అతని పక్కన ఆవిడ కూర్చొని ఉన్నారు. బస్సు కదులుతూనే ఉంది. ఇంతలో ఆ డ్రైవర్ తప్ప మిగిలిన 5 వాళ్ళ దగ్గరికి వచ్చారు. మొదట చిన్నగా మాటలతో వాగ్వాదానికి దిగారు. వాళ్ళు మాటలకి ఆ ఇద్దరు సమాధానిస్తున్నారు. మాట కొంచెం పెరుగుతున్నాయి. వాళ్ళు లేచి బస్సు నుండి దిగడానికి ప్రయత్నిస్తున్నారు. ముందుకు వెళ్లడానికి లేచి డ్రైవర్ వైపు కదులుతున్నారు. అప్పుడు 5లో ఒకడు ఆవిడ్ని చేయి చేసుకున్నాడు. ఆవిడను పట్టుకున్నాడని గమనించిన అతను పట్టుకున్న వాడిని పనికి లాగాడు. అలా మాటలు కొంచెం చేతుల్లోకి వచ్చింది. ఆవిడను బస్సు చివరికి లాక్కెళ్లారు. దాన్ని అడ్డుకున్న అతన్ని మొదట కొట్టి ఆపారు. అయినా అతను లొంగకపోయేసరికి చివరికి ఒక ఇనపరాడును తీసుకుని గట్టిగా అతని తలపైన కొట్టారు. ఆ దెబ్బకి అతను స్పృహ కోల్పోయాడు. అతడు బస్సు మధ్యలో పడి ఉన్నాడు. ఆవిడ్ని బస్సు చివరికి లాక్కెళ్లి తన మానాన్ని భంగపరచడానికి ప్రయత్నించారు. ఆ 5 రాక్షసులు లొంగలేదు. ఆ తల్లి వారి బలవంతానికి. పోరాటం ఆపలేదు తన మాన ప్రాణానికి. ఆ సమయంలో తాను ప్రాధేయంతో ఉపయోగించని పదం లేదు, బతిమలాడుకునే భాష లేదు, వేడుకొని మాట లేదు. ఆ తల్లి ఏడుపు వాళ్ళ కంటికి కానరాలేదేమో, వేడుపు వాళ్ళ చెవులకి వినబడలేదేమో, ఆవిడ పోరాటం వాళ్ళ శరీరానికి గాయాన్ని ఇవ్వలేదేమో. వాళ్ళంతా మనుషులని మర్చిపోయారేమో, మృగాలని ఒప్పుకున్నారేమో. భయం లేక, ప్రేమ లేక, జాలి లేక, దయ లేక కమ్మాతృతులే విర్రవీగిపోయారు. తన ప్రాణం పోయిన మానం కోసం పోరాడిన తల్లిని పాడు చేశారు. వాళ్ళ పైశాచికంతో ఆ ఇనపరాడ్డును ఆమె ప్రేగుల్లోకి వెళ్లేటట్టు హింసించారు. 100 పురిటిల కన్నా ఎక్కువైన భారం. తన జీవితంలో ఇంకెన్నడూ చూడని భయం, అవమానం తాలూకు వేదన, నొప్పు తాలూకు రోదన. ఇదంతా ఒక పక్క. వాళ్ళు తప్పు చేయడమే కాక మోకాలపై అదే రాడ్డుతో కొట్టారు, ముఖంపై గుచ్చారు. పాడు చేయని భాగం లేకపోయింది, కందని కణం లేకపోయింది. ఒకరి తర్వాత ఒకరు 6 కలిసి హింసించి వాళ్ళు మనుషులను మరిచి కదులుతున్న ఆ బస్సు నుండి విసిరి పారేశారు. వాళ్ళు చేసే తప్పుకి గుర్తులు మిగలకూడదని ఆ బస్సును కాల్చేశారు. జరిగిన తన ప్రాణాలతో బ్రతికింది. చికిత్స పొందుతూ మరణించింది. ఆవిడెవరో మీకు తెలిసే ఉంటుంది. బ్రతుకున్నప్పుడు వెలిగివ్వాలని పెట్టిన పేరు జ్యోతి, బ్రతుకుపోయినప్పుడు భయం ఇవ్వకూడదని పెట్టిన పేరు నిర్భయ. ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉన్నట్టు రాష్ట్రానికి దారుణం ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఉంది. ఎప్పుడు పెట్టే స్థలంలోనే బండి పార్క్ చేయడానికి వెళ్ళింది. ఆ రోజు కూడా అదే స్థలంలో పెట్టుంటే ఓ దారుణం జరగకుండా ఉండేది. బండి వేరే చోట పెట్టి డాక్టర్ ని కలవడానికి వేరే వాహనం ఎక్కి వెళ్ళింది. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న ఓ లారీ ముఠ అనుకూలమైన సమయం కోసం వేచి ఉన్నారు. ఆవిడ తన పని ముగించుకుని రాత్రి 9:30 తిరిగి వచ్చింది. లేట్ అవుతుందని బండి స్టాండ్ తీసి స్టార్ట్ చేయడానికి చూస్తే బండి పంచర్ అయి ఉంది. ఇంతలో ఆ ముఠాలో ఒకడు, మేడం బండి పంచర్ వేయించుకొస్తానని చెప్పాడు. వద్దని అంటుంది. పర్లేదు మేడం, నేను వేయించుకొస్తానని అంటాడు. అప్పుడు ఆవిడ కొంచెం భయంగాను ఇంకొంచెం క్యాజువల్ గాను ఇచ్చేస్తుంది. అతని దగ్గర పనిచేసే అబ్బాయికి ఇచ్చి పంచర్ వేయించుకొని రమ్మని పంపిస్తాడు. అలా వెళ్లిన అబ్బాయి పంచర్ షాప్ కి వెళ్లి పంచర్ వేయించకుండా వాళ్ళ దగ్గరికి వెళ్లడానికి సరిపోయే గాలిని మాత్రం నింపుకొని బయలుదేరుతాడు. అసలే చీకటి. ఆవిడ భయంతో వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తుంది. జరిగిన విషయం చెప్తుంది. ఆ లారీ మూట తనని గమనిస్తున్నారని, తనకి భయం వేస్తుందని తన చెల్లికి చెబుతుంది. చెల్లి అక్కడ బండి వదిలేసి ఇంటికి వచ్చేయమంటుంది. కానీ అక్క వినకుండా బండి కోసం అక్కడే ఉంటుంది. బండి పంచర్ వేయించుకోవడానికి వెళ్ళిన వ్యక్తి గాలి ఉన్నంత వరకు బండి మీద వచ్చి వాళ్ళ దగ్గరికి రాగానే నడిపించుకుని తీసుకొస్తాడు. అక్కడ పంచర్ షాపు లేదని వేరే చోటికి తీసుకువెళ్తానని ఈసారి కొంచెం బలవంతంగానే చెప్పి తీసుకెళ్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఆ మనిషి చిన్నగా వెనుక నుండి ఆవిడ నోరు మూస్తాడు. మిగిలిన 3 కలిసి ఆవిడ్ని లారీ వెనుకకు తీసుకువచ్చి ఆవిడ్ని పాడు చేయడానికి చూస్తారు. అప్పటి వరకు అక్కడ ఉన్న వాడు అక్క అక్క అని పిలిచేవాడు. ఇంతలో ఇంత మోసం చేస్తాడని ఆవిడ ఊహించలేదేమో. ఆవిడ ఎంతకీ లొంగకపోయేసరికి వాళ్ళ దగ్గర ఉన్న మద్యాన్ని బలవంతంగా తాగించి నోరు ముక్కు గట్టిగా నొక్కి పట్టుకున్నారు. ఇంతలో ఆవిడ చనిపోయింది. తన మానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో తన ప్రాణాన్ని కోల్పోయింది. కానీ ఆ మృగాలు విచక్షణ రహితంగా శవాన్ని కూడా వదలలేదు. చివరికి తనని ఎత్తికెళ్లిన స్థలం నుండి 30 కిలోమీటర్ల అవతల ఓ బ్రిడ్జి కింద కాల్చేశారు. ఈ సంఘటన మీకు తెలిసే ఉంటుంది. విచక్షణ రహితంగా జూనియర్ డాక్టర్ ని ఇంకో దిశ నిర్భయలా చేశారు. అరవటానికి వీలు లేకుండా తన నోరును మూసి గొంతును గట్టిగా అనపడంతో ఆవిడ తన స్వరపేటికను కోల్పోయింది. గొంతు పోతేనే అనుకుందేమో. మిగిలిన వాటితో క్రూర మృగాలతో ఒంటరి యుద్ధమే చేసింది ఆ వీరనారి. 14 చోట్ల గాయాలు, ముఖ్యంగా తన మర్మాంగంలోని ఎక్కువ గాయాలు, ముఖం మీద దెబ్బలు, రక్కులు, కోరుకులు. జంతువుని హింసించిన దానికంటే ఎక్కువ హింస అనుభవించి చనిపోయింది.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సంఘటనలు బయటపడినవి మాత్రమే. ఇంకా తెలియనివి ఊరికొకటి వీధికొకటి జరుగుతూనే ఉన్నాయి. ముందు చెప్పిన సంఘటనలో ముద్దాయిలకు శిక్ష పడింది. ప్రపంచానికి తెలిసినట్టే వాళ్ళని శిక్షించారు. ఇలా చేసిన వాళ్ళకి శిక్ష ఒకటే మార్గం అయితే, మరణమే పరిష్కారం అయితే, మరణం ఒకటే భయాన్ని పుట్టిస్తుంది అనుకుంటే, ఆ భయం ఒకటి ఇలాంటి తప్పులు చేయకుండా ఆపుతుంది అని అనుకుంటే, ఇలాంటి నేరాలు ఘోరాలు ఆగాలిగా? ఆగటం లేదు. దానికి రుజువు పసికందుల నుండి పడక మీద పడి ఉన్న ముసలివారి వరకు అందరినీ ముందు చెప్పిన సంఘటనల అంతకంటే ఘోరంగా జరుగుతున్నాయి కూడా. ఇన్ని దారుణాలు శతాబ్దానికో దశాబ్దానికో ఒకటి కాదు, ప్రతి సంవత్సరానికి ఒకటి జరుగుతుంది. లోతుల్లోకి వెళ్తే తెలియకుండా రోజుకొకటి పూటకొకటి విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అడవి జంతువు చేయదు ఈ విధంగా, ఆటవికలు కూడా చేయరు వీరులాగా. ఆధునిక కాలంలో ఈ కామాంధికారం ఎందుకు? అభివృద్ధి జాతులు అదుపులేని మృగాలు ఏమిటో, పందాలకు నీలమైన ఈ ఆడపిల్లలకి ఇంత అపకారం ఏమిటో. ఇందులో ఆ మృగాలు తాము మనుషులమని మెలకు వచ్చినప్పుడు, వారి కామాతృత పోయినప్పుడు వారు చేసింది పెద్ద తప్పు కాదు, అతి పెద్ద ఘోరం అని గ్రహించి పశ్చాత్తాపడ్డవారు కూడా ఉన్నారు. కానీ మారడానికి అవకాశం లేకపోయింది. వారి కుటుంబాలకు గుర్తు వచ్చినప్పుడే మరణం కంటే ఎక్కువైన వేదన అనుభవించారు. అసలు తప్పని తెలిసి తప్పెందుకు చేయాల్సి వచ్చింది? దీనికి మొదలెక్కడ, అంతం ఎక్కడ? తెలుసుకుందాం పద. మనం ఏం చూస్తామో ఏం వింటామో అదే ఆలోచిస్తాం, ఆలోచించిందే చేస్తాం. అంటే మనం చేసే పని ఇంతకు ముందు మనం చూసిందే, ఎక్కడో విన్నదే. మన చూపులు బాగుంటే మన ఆలోచనలు బాగుంటాయి, ఆలోచనలు బాగుంటే మన పనులు బాగుంటాయి. జీవితంలో గొప్ప స్థాయికి రావాలన్నా, కింద స్థాయికి దిగజారాలన్నా మన ఆలోచనల మీద ఆధారపడిన మన పనుల ద్వారానే, ఆలోచనలకు నిలమైన మన కన్ను ద్వారానే. మన కన్ను బాగుంటే మన బ్రతుకు బాగున్నట్టు, మన శరీరం బాగున్నట్టే, మన అంతరంగం బాగున్నట్టు. అది చెడ్డదైతే కుళ్ళు పెట్టిన శరీరం అవుతుంది, వ్యర్థంగా మిగిలిన మాంసం అవుతుంది. ఇప్పటి కాలంలో మన కన్ను చూస్తుందేంటి, మన చెవి వింటుందేంటి మనకే తెలియాలి. 10 నిమిషాలకు ఒకసారైనా లేక 5 నిమిషాలకు ఒకసారైనా ఒక చెడు మాట వినకుండా ఉండట్లా, ఒక అసెల్ల వీడియో అయినా కనబడకుండా ఉండట్లా. మాట చెడ్డదైంది, పాట చెడ్డదైంది, చూపు చెడ్డదైంది, ఇంకా పనులలో బాగుంటాయి. చెడు చూసిన చూపుతోనే లోకం అంతా చూస్తే చెడు తప్ప మంచి కనిపిస్తుంది. అందుకే వరుసలు లేక పెద్ద చిన్న లేక అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. కుటుంబాలకు కూడా అన్యాయం జరుగుతున్నాయి. మరి హార్మోన్ల విషయం ఏంటి? డోపమైన్ సంగతి ఏంటి? సృష్టిలో గొప్పది జీవం, ఆ జీవానికి కారణమయ్యేది ఏది తప్పవదు. వెచ్చల విడితనం, అధిక స్వేచ్ఛ మంచిని చెడు, చెడుని పాపం చేస్తుంది. నువ్వు నీ శరీరంతో తప్పు చేస్తేనే అది తప్పు అనుకోకు, నీ కన్నుతో తప్పుగా చూసినప్పుడే తప్పు అవుతుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది చేయకూడనివి, ఇంకా చేయాల్సినవి ఏంటి? తల్లి ఒక జననం కోసం చావు కన్నా ఎక్కువైన నొప్పిని తట్టుకుంటే సమాజం బాగు కోసం మన కోరికను ఆపలేమా? కొన్ని సంవత్సరాలు అనేక కుటుంబాల కోసం ఓ యుద్ధం చేయలేమా? అలా చేస్తే గెలిచేది మనం ఒకలమే కాదు, మన దేశం, మన ప్రజావాసం. ఖాళీగా ఉండు, నీకున్న టాలెంట్ కి పదును పెట్టి పనిచేయి, దానివల్ల సమాజానికి మేలు చేయి. పురుగు ఎక్కడో పొలానికి లేదు, మన మెదడులోనే ఉంది. ముందు దానికి మందు కొట్టాలి, అప్పుడే భూమి అనే నేలపై, సమాజం అనే పంటలో ప్రేమ అనే పైరు కోయగలం. పెద్ద సంద్రమైన ఒక చినుకుతోనే, పెద్ద మార్పైనా ఒక మనిషితోనే మొదలవుతుంది. మరణం తీసుకురాని మార్పు మన సహనం తీసుకురావాలి. ఇంకో దారుణం జరగకుండా చూసుకోవాలి. భద్రత గల సమాజాన్ని నిర్మించాలి. ఆ పని ఏ వ్యవస్థతో కాదు, ప్రతి మనిషిది. చివరిగా ఒక మాట, వర్జినిటీ అవయవాల్లో ఉంటే సరిపోదు, మన అంతరంగంలో కూడా ఉండాలి. అంటే మన మనసులో ఉండాలి, మన దృష్టిలో ఉండాలి. అప్పుడే బంధాలలో క్వాలిటీ, సమాజాల్లో సేఫ్టీ ఉంటాయి. నా అభిప్రాయాన్ని చివరి వరకు విన్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు.